అలా నేను శేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సంక్షోభం నుంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రంప్ రూపంలో సంక్షోభం నెలకొంది. ఆ సంక్షోభం నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాల్ని బయటికి తీయాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఓపెన్ ఏఐ సిఇఓ శ్యామ్కి ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టండి, ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. త్వరలోనే ఓపెన్ ఏఐ సిఇఓ శ్యామ్ రాబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఒకవేళ ఆయన కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆ తర్వాత నెక్స్ట్ స్పేస్ ఎక్స్ సిఇఓ, స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలన్ మాస్క్ టెస్లా అధిపతి, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఓపెన్ ఏఐ సిఇఓ శ్యామ్ ద్వారా టెస్లా అధినేత మాస్క్కి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం పంపారు. సో వాళ్ళిద్దరు కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో టెస్లా అలాగే ఓపెన్ ఏఐ కంపెనీలను కనుక స్థాపించగలిగితే ఇప్పుడున్నటువంటి సంక్షోభం నుంచి అవకాశాలని ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకోగలదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేటువంటి ఒక ఆలోచనతో ఉంది. ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతున్నాము అనేటువంటి ఒక దృక్పథం వచ్చేస్తూ ఉంది. అన్ని దేశాల్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది, భారతదేశంలో కూడా అలాంటిదే నెలకొంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యారు. ఈ సంక్షోభం నుంచి ఆంధ్రప్రదేశ్కి వెలుగు నింపాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ స్పేస్ ఎక్స్, ఓపెన్ ఏఐ సిఇఓలకి ఫోన్ చేసి అమెరికా నుంచి వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి రావాలి అనేటువంటి ఒక ఆహ్వానం పంపించారని చెప్పి తెలుస్తూ ఉంది. సో వాళ్ళు వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే సాంకేతిక దిశగా మారబోతుంది అనేది స్పష్టమవుతుంది. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత రిషికొండ సందర్శనకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక సజెషను క్యాబినెట్లో ఉండేటువంటి కొంతమంది మంత్రులు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. రిషికొండ అనేది విశాఖలో నిర్మించినటువంటి ఒక అధునాతనమైనటువంటి భవన నిర్మాణం. జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసం కోసం తాను విడిది చేయడానికి నిర్మించినటువంటి భవనం అది. దాని మీద అనేకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత ఆధునికమైనటువంటి పరికరాలు, అలాగే సౌకర్యవంతమైనటువంటి వెసులుబాట్లని ఆ భవనంలో నిర్మించారు, ఏర్పాటు చేశారు. మరి ఆ భవనాన్ని ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది ఒక పెద్ద ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు. ఆ భవనాన్ని ఒబెరాయ్కి ఇవ్వాలా లేదా తాజ్ గ్రూప్కి ఇవ్వాలా అనేటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. పోనీ ప్రభుత్వం వైపు ఉంచుకొని ప్రభుత్వం టూరిజంకి ఉపయోగించుకుంటే కనుక ఆ స్థాయి ఇన్కమ్ వస్తుందంటే ఇన్కమ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాదాపు 550 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించినటువంటి ఆధునిక ప్యాలెస్ రిషికొండ. మరి దాన్ని టూరిజం ఆధ్వర్యంలో ఉంచుకొని టూరిస్టులను ఆకర్షించేందుకు కనుక ఉపయోగిస్తే వచ్చేటువంటి రాబడి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే టూరిజం రిషికొండను వదిలించుకునేందుకు, రిషికొండను ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధమైంది ప్రాథమికంగా వినిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహచర మంత్రులకి ఒక దిశానిర్దేశం చేశారు. అందరూ రిషికొండను సందర్శించండి, చూసిన తర్వాత దాన్ని ఎందుకోసం ఉపయోగించాలో తెలియచేయండి అనేటువంటి ఒక సజెషన్ ఇచ్చారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులు రిషికొండను సందర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఇచ్చేటువంటి సజెషన్స్ని సమీకరించి క్రోడీకరించి ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. రిషికొండను ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, దేనికి ఉపయోగించాలి అనేది. ప్రభుత్వానికి లాభసాటిగా ఉండేటువంటి విధంగా
నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఆలోచన దృఢంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే సమయంలో ఆ రిషికొండను తీసుకునేటువంటి ఫర్మ్ కూడా, సంస్థ కూడా అంతర్జాతీయ గుర్తింపు కలిగినదై ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. అప్పుడే బ్రాండ్ నేమ్ అనేది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. 550 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ఆ భవనం ఇప్పుడు దేనికి ఉపయోగించాలి అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో స్పేస్ ఎక్స్కి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సజెషన్ ఇస్తూ ఉన్నారు. లేదు ఓపెన్ ఏఐకి ఇస్తే బాగుంటుందని చెప్పి మరికొందరు చెప్తూ ఉన్నారు. అది సాకారం కావాలంటే ముందు అలెన్ మాస్క్ అలాగే ఓపెన్ ఏఐ CEO శ్యామ్ వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి. అందుకోసం తెలుగుదేశం పార్టీకి సింపథైజర్స్గా ఉన్నటువంటి అమెరికన్ NRIs ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో రాబోయేటువంటి రోజుల్లో తానా సభలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ తానా సభల కోసం అనేక మంది ప్రజాప్రతినిధులు, అనేక రంగాల నిపుణులు అమెరికా వెళుతూ ఉన్నారు. ఆ సందర్భంగా కీలకమైనటువంటి నిర్ణయం ఈ రిషికొండ మీద తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఒక సమాచారం. ఎందుకంటే అక్కడికి బిజినెస్ టైకూన్స్ వస్తారు. 3 days పాటు జరిగేటువంటి ఆ ఈవెంట్కి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు బిజినెస్ పీపుల్ అక్కడ ఒక చోటకి చేరతారు. ఆ క్రమంలో రిషికొండ అనేటువంటి ఒక అత్యాధునికమైనటువంటి భవనం ఆంధ్రప్రదేశ్లో ఉంది, వైజాగ్లో ఉంది. దాన్ని ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. మరి దాన్ని ఎవరు తీసుకుంటారు, ఎవరు అర్హులు, దాన్ని ఎవరు వినియోగించగలరు అనే దాని మీద కూడా అక్కడ చర్చ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ లోపుగానే కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల నుంచి తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే అధికారుల నుంచి కూడా తీసుకుంటున్నారు. వాస్తవంగా ఈ రిషికొండ నిర్మించడానికి ముందు అక్కడ కొన్ని రిసార్ట్స్ ఉండేవి రిషికొండలో. ఆ రిసార్ట్స్ రూపంలో దాదాపుగా 8 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది ప్రభుత్వానికి. ఆ ఆదాయం ఇప్పుడు లేదు. దానికి కారణం ఏంటంటే రిసార్ట్స్ని కూల్చేశారు. రిసార్ట్స్ని కూల్చేసి వాటి ప్లేస్లో ఇప్పుడు రిషికొండను నిర్మించారు. మరి ఆ వచ్చేటువంటి ఆదాయం 8 కోట్లు పోయింది నెలకి. ఇప్పుడు దాని ప్లేస్లో రిషికొండ 550 కోట్లు పెట్టి నిర్మించారు. అది నిరుపయోగంగా ఉంది. దాదాపుగా 5-6 నెలల నుంచి, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అది నిరుపయోగంగానే ఉంది. అంతకుముందు కొత్త నిర్మాణం దాన్ని ప్రారంభించారు, దానికి పూజలు చేశారు. 2024 ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆనాటి మంత్రులు రోజా గారు వెళ్ళారు అక్కడికి, అనేక మంది వెళ్ళి పూజలు చేశారు. ఆ సందర్భంగా అక్కడ నరబలి జరిగింది అని చెప్పి కేఏ పాల్ అనేక విమర్శలు కూడా చేశారు. కేఏ పాల్ అక్కడికి వెళ్ళి నరబలిని నిరూపిస్తారని చెప్పి బయలుదేరి వెళ్ళినటువంటి క్రమంలో ఆయన అరెస్ట్ కూడా చేశారు. ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇప్పుడు దాన్ని ఏ అవసరాల కోసం ఉపయోగించాలి అనేది $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది. దీన్ని ఒక పెద్ద ఐకానిక్గా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా గుర్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పాలి. అది ఐటీ సెక్టర్ కావచ్చు, లేదా ఇతర రంగాలు కావచ్చు. కాకపోతే స్పేస్ ఎక్స్కి అప్పచెప్తే దానికి సంబంధించినటువంటి గుర్తింపు ఉంటుంది, రాబడి ఉంటుంది అనేది ఆలోచిస్తున్నారు. మరి ఒకవేళ కనుక ఎలన్ మాస్క్ ఆంధ్రప్రదేశ్కి అడుగు పెడితే స్పేస్ ఎక్స్కి దాన్ని ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని చెప్పి ఒక సమాచారం. లేదు ఓపెన్ ఏ కంపెనీకి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉందని చెప్పి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక స్టార్ హోటల్స్ కూడా నిర్మించి ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నటువంటి కొన్ని అంశాలు. సో ఇవన్నీ నెరవేరాలంటే కనుక డీకోడింగ్, ఆలోచనలన్నీ డీకోడ్ చేసుకొని ప్రోగ్రెసివ్ మోడ్లో ఆలోచిస్తే తప్ప రిషికొండకు న్యాయం జరగదు. మరి మంత్రులు ఎలాంటి సూచనలు ఇస్తారో చూడాలి ఫస్ట్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా ఆలోచించాలి. బట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం మాత్రం వరల్డ్ వైడ్ ఆ రిషికొండకి
గుర్తింపు తీసుకొచ్చేలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం పెద్ద ఎత్తున ఊహించిన విధంగా రాబడి ఉండేలాగా కూడా ఒప్పందం ఉంటుంది అని కూడా భావించడానికి అవకాశం ఉంది. మరి ఏం చేస్తే ఆ లక్ష్యాన్ని చేరగలరు చంద్రబాబు నాయుడు? దీని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.